ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయాలా, ప్రజల సమస్యల పట్ల స్పందించాలా. అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, నిరంతరం ప్రజల అభివృద్ధి గురించి పాటుపడాలా. ఆ నిరంతరం ఓడినా గెలిచినా ప్రజల గురించి పని చేయాలా, ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల సమస్యల గురించి గీటురాయిగా పోరాటం చేయాలా. ఇతనికి ముందు నుంచే లేదు. అతను బహిరంగం కూడా ఒప్పుకున్నాడు. నేను దొరల బానిస కుక్కనని చెప్పుకున్నాడు. ఆయన అంటే ఎక్కడ కూడా అతను పాపం సిగ్గుపడ్డాడు. అతను ఇంతకుముందు డైరెక్ట్ చెప్పుకున్నాడు. ఎన్నో వీడియో ఛానల్లో కూడా చెప్పుకున్నాడు. మీరు కావాలంటే వీడియో చేసుకున్నాను. నేను పక్క కేసీఆర్ కుటుంబానికి కాపల కుక్కని అంటే అతను సర్టిఫై చేసుకున్నాడు. అది ఇక సర్టిఫికెట్ ఉన్నప్పుడు ఇక నేను బానిసని, నేను దొరగారి కుక్కని అన్నప్పుడు ఇక ఆ పనులు అట్లాంటివి ఉంటాయి. కానీ ఏదైనా పాపం ఆ కవితకు మంచిది కాదు. పెద్ద వయసు వాళ్ళతో దండం పెట్టించుకుంటే ఆమెకు భవిష్యత్తు మంచిగా ఉండదు. నేను కవిత నా సోదరు లాంటిది కాబట్టి చెప్తున్నా అమ్మ. నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా బహిరంగంగా తెలంగాణ 119 శాసనసభ్యులలో నేను ఒక్కనే, నా నిజామాబాద్ ఆడబిడ్డ, తప్పప్పులు దైవానికి తెలుసు, దేవుడికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. కానీ ఒక 3-4 నెలలు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. నా సోదరి దేవుడి దయ వల్ల తొందరలోనే బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న సిస్టర్, నువ్వు బయటకు వచ్చిందని కూడా సంతోషం. న్యాయ ప్రక్రియ చూసుకుంటుంది, న్యాయ వ్యవస్థలో అవి అన్ని కేసులు ఉన్నట్టు ఇది ఒక కేసు. కానీ మీరు కూడా దయచేసి ఇట్లాంటి బానిసలని, ఇట్లాంటి మీకన్నా వయసు పెద్దవాళ్ళని మీరు కాళ్ళు మొక్కించుకుంటే ఇప్పుడే మీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు ఇంకా తీవ్ర రూపం దాలుస్తాయి. కాబట్టి ఇట్లాంటి మీలా దగ్గర ఉండి ఇట్లాంటి యాక్టింగ్లు నటనలు చేసుకుంటా, మిమ్మల్ని ఇట్లా కాళ్ళు మొక్కుకుంటా, మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి, మీలా ఇట్లాంటి తప్పుడు కేసులా ఇరికించే వాళ్ళతో దూరంగా ఉండండి. ఒక అన్నగా నీకు చెప్తున్నా, ఒక సొంత సోదరులాగా భావించి నువ్వు 200 మంచిగా సుఖ సంతోషాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కేసులోకి వెళ్ళి కూడా నువ్వు ఎట్లయితే కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని ఎట్లయితే నువ్వు కోరుకుంటున్నావు, నేను కూడా నా సోదరు అట్లనే రావాలని కోరుకుంటున్నా. కానీ ఈ దుర్మార్గులతో మాత్రం దూరం ఉండు. నీకు ఈ ఆయుష్ కూడా మంచిది కాదు. అట్లాంటి వయసు పెద్దవాళ్ళని అంటారు, ఏదో సరే నాకు అంత పెద్ద ఘట్టాలు వేదాలు తెలియ, కానీ పెద్దలు చెప్పిన సూక్తుల ప్రకారం పెద్దవాళ్ళతో కాళ్ళు మొక్కించుకోవద్దని అంటారు. అది కాబట్టి నువ్వు దయచేసి మళ్ళొక్కసారి జాగ్రత్తలు తీసుకుంటావని నీ అన్నగా, ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను కవితమ్మ. తెలంగాణ అంతటా కూడా తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ధర్మపురి అరవింద్ గారు తెలంగాణ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారేమో, అంటే మీ స్థానిక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఒకవేళ ధర్మపురి అరవింద్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర రథసారథి ఉంటే ఏ రకంగా ఉండొచ్చు? నాకు చాలా ఆనందం. నా జీవితంలో ఒక ఆనందకరమైన వార్త. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి భారతీయ జనతా పార్టీలోకి తెచ్చిన వ్యక్తి ఆయన. ఎవరు? ధర్మపురి అరవింద్ గారు నా కుటుంబ శ్రేయోభిలాషి, నాకు మంచి మిత్రుడు. కాబట్టి ఇప్పుడు మహేందర్ గారి మీద మంచి పదవి వచ్చిందనుకో, మంచి కారు కొన్నాడు అనుకో, మంచి ఛానల్ పెట్టాడు అనుకో, నేను గర్వపడతాను, సంతోషపడతాను. నేను కూడా అరవింద్ జీవితంలో కానీ ఎటువంటి రాజకీయ పదవులు కావచ్చు, వ్యక్తిగతంగా అతని విజయాలు కావచ్చు, అతని కుటుంబ పరంగా విజయాలు కావచ్చు, ప్రతిదాన్ని కూడా నేను సంతోషపడతాను, ఆనందిస్తాను, కావాలని కూడా కోరుకుంటున్నాను. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు కాలం చేశారు, డి శ్రీనివాస్ గారు. సంతాపం తెలియజేయడానికి మీరు కూడా వెళ్ళారు. ఎలాంటి ధైర్యం చెప్పారు? మేము కొద్దిగా మెచ్యూరిటీ ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు మేము చిన్నపిల్లలం, టీనేజ్ పిల్లలం కాదు. ధైర్యం అనేది ఎవరికైనా కొద్దిగా, ఇప్పుడు నాకు మా నాన్న చనిపోయినప్పుడు ఎట్లయితే వ్యక్తిగతంగా కొన్ని కోల్పోయినట్లు బాధలు ఉంటాయి, ఎవరికైనా కొన్ని ఉంటాయి బాధలు. ఆ బాధ ఉన్నప్పుడు నైతిక స్థైర్యము, ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడి లాంటి అనుబంధం ఉన్న వ్యక్తిగా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి, తోడ్పాటు ఉండి, నాకు తెలిసింది నేను చెప్పగలిగాను. తొందరగా ఆయన ఆ బాధలోకి వెళ్ళి బయటకు వచ్చేటట్లు ప్రయత్నం చేసినాం. దేవుడి దయ వల్ల అతను ఆ బాధలోకి వెళ్ళి కోలుకొని తొందరగానే ప్రజా జీవితంలోకి వచ్చాడు. ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నాడు. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి పైడి రాకేష్ రెడ్డి గారు ఏం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒకటి మాత్రం చెప్తాను. మనము ప్రాంతాలుగా విడిపోయిన మనసులుగా భౌతికంగా కలిసే ఉన్నాము. అంటే నాకు తెలిసి అసలు ఏ రాష్ట్రం విడిపోయినాక కూడా ఇంత ఆత్మీయతతో లేదు ఏది. కాబట్టి కొద్దిగా ఆంధ్ర ప్రాంత నాయకులే కొద్ది పెద్ద మనసు చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, తెలంగాణ వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. అది మీకే మంచిది. లేకపోతే మళ్ళీ ఏ రకంగా అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారో ఈ సమస్యలు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కొద్దిగా ఒక దేవుడి దైవభీతి వల్లన్నా మీరు తెలంగాణ ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి, తెలంగాణ ప్రజలను గౌరవించడం నేర్చుకోండి. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వానికి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, సార్ 9 నెలలు అవుతుంది, మీరు కూడా ప్రభుత్వం వచ్చి సుమారు 3-4 నెలలు అవుతుంది, మీకు కూడా లెటర్ పెట్టాను. తిరుమల లాంటి దర్శనాలు తెలంగాణ బోర్డు పెట్టారు, మరి అంత అవమానపరిచే అవసరం లేదు సార్ మాకు.
ఏం చేశారు? తెలంగాణ శాసనసభ్యుల లెటర్లు ఆమోదించము, కానీ ఇంతవరకు మీరు ఆమోదిస్తారా? బహిరంగంగా అప్పుడేదో బ్రిటిష్ హయాంలో కూడా కుక్కలకే ప్రవేశం అన్నట్టు తెలంగాణ శాసనసభ్యులను ఆ రకంగా అగౌరవపరుస్తున్నారు. ఇది మంచిది కాదు మీ రాష్ట్రానికి. ఎందుకంటే హైదరాబాదులో సుమారు 40% ఆంధ్ర వాళ్ళు లక్షలాది కోట్ల ఆస్తులతోని సంతోషంగా ఉన్నారు. అంటే తిరుమలలో మీ లెటర్స్ పనిచేయట్లేదా అండి? అంటే ఇంతకుముందు పనిచేయాల సమస్య అనుకుంటే ఒకటి నేను నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం డైరెక్ట్గా చెప్తున్నా, మీ దగ్గర 175 మంది ఎమ్మెల్యేలకు బహిరంగంగా చెప్తున్నా, ఇది బహిరంగంగా నా విజ్ఞప్తి అనుకోండి, లేకపోతే నా ముందస్తు సూచన అనుకోండి. ఇది ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఇట్లాంటి ప్రవర్తించాడు మీ ఈవో గారు. ఎవరో చౌదరి ఉన్నాడు, మరి ఎక్కువ చదువుకుని ఐఏఎస్ పాస్ అయిందా, లేకపోతే ఎక్కువ టాప్ ర్యాంక్ వచ్చింది ఇండియాలో, ఇంత తెలివి ఎట్లా వచ్చిందో. శాసనసభ్యులను గౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు లేని గోడల మీద స్టిక్కర్లు అంటేయడం అనేది మంచిది కాదు. రెండోది, ఏమని ఉన్నాయి ఆ స్టిక్కర్స్? తెలంగాణ శాసనసభ్యుల రికమెండేషన్ లెటర్స్ అంగీకరించబడవనుకుంటా. స్టిక్కర్ రూపంలోనే డైరెక్ట్ బ్యానర్. నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడిగాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రిప్లై కూడా ఇచ్చాడు. మేము పరిశీలిస్తున్నాం. మేమేమన్నామంటే ఒకటే చెప్తున్నాను మహేందర్, రాష్ట్రాలుగా విడిపోయినాం తప్ప దేవుడు ఆంధ్రదేవుడు కాలేదు. ఆంధ్రప్రదేశ్కి చెందిన శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి చెప్తున్నాను, దేవుడు అందరివాడు. వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. మీరిట్లా తెలంగాణ వాళ్ళని అవమానించుకుంటా రోజుకి 20,000 మంది తెలంగాణ భక్తులని ఒక అవమానపరిచే ప్రక్రియలు మొదలుపెట్టారు చూడండి. సుమారు రోజుకు 3 కోట్ల ఆదాయం ఇస్తున్నాం మేము, మా హుండీ లేచే డబ్బులు కావచ్చు, మా భక్తులు. కానీ ఒక్కడికి మాత్రం మీరు గమనించాల్సింది, 294 మంది శాసనసభ్యులం ఉన్నాము. వెంకటేశ్వర స్వామి గుడి చిన్నగా కాలేదు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాలేదు. ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు? మేము ఎక్కడ హైదరాబాద్లో పక్షపాతం చూపిస్తలేమే ఆంధ్ర వాళ్ళ పట్ల? దయచేసి ఒక మంచి మనసుతో, మంచి హృదయంతో మా గౌరవనీయ శాసనసభ స్పీకర్ కూడా మిమ్మల్ని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవనీయ శాసనసభ సభాపతి, మా తెలంగాణ శాసనసభ్యుల పెద్ద దిక్కు, కనీసం ఇప్పటి వరకు చలనము లేని ప్రభుత్వం. కాబట్టి ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను, పైడి రాకేష్ రెడ్డిగా, తెలంగాణ ప్రజలని గౌరవించండి, తెలంగాణ ప్రజలను ప్రేమించండి. మళ్ళా కడుపులో విషం పెట్టుకొని కౌగులించుకునే ప్రవర్తన చేయకండి అని వ్యక్తిగతంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ వ్యవస్థకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకు తొందరలోనే మీ ఆంధ్ర శాసనసభ్యులు ఎట్లయితే రికమెండేషన్ లెటర్లు అక్సెప్ట్ చేస్తున్నారో, తెలంగాణ శాసనసభ్యుల రిక్వెస్ట్ లెటర్స్ అక్సెప్ట్ చేయండి. దేవుడు అందరి వాడని చెప్పండి, లేదు దేవుడు ఆంధ్ర వాడని చెప్పండి. తెలంగాణ వెంకటేశ్వర స్వామి గుడి కోదాడ బార్డర్లో మీకన్నా మంచిగా నిర్మిస్తాం. కాదు తెలంగాణ ఆంధ్ర దేవుడు, తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పండి. అప్పుడు మీ నిజాయితీ, నిష్పక్షపాతం నిరూపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి, నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు అందరికీ ఇది ఒక నా ప్రత్యేకమైన విజ్ఞప్తి అనుకోండి. మీరేమనుకున్నా పర్వాలేదు. నిజంగానే నాకు కూడా ఈ విషయం తెలీదు. నిజంగానే ఇది ఆమోదించాలి చంద్రబాబు నాయుడు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఖచ్చితంగానే ఆమోదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ